మంచిర్యాల ప్రజలకి ముఖ్య గమనిక. పళ్ళ సమస్యతో బాధపడుతున్నారా? ఇకపై శాశ్వత పరిష్కారం అందుబాటులో ఉంది. రవి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రత్యేకమైన ఆఫర్లతో మీ సేవలోకి వచ్చింది. సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, నొప్పిలేని చికిత్స, ఆధునిక డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోనే ఉన్నాయి. వైద్యులు డాక్టర్ కె సునీల్ భాస్కర్, డెంటల్ సర్జన్, ఇంప్లాంటాలజిస్ట్, UCAM స్పెయిన్. అడ్రస్ ఐవి చౌరస్తా, మన మంచిర్యాల. టీ9 న్యూస్కు స్వాగతం. టీ9 న్యూస్లో భాగంగా బీసీ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు, బీసీ జాగృతి సేన వ్యవస్థాపక అధ్యక్షులు బురుగుపల్లి కృష్ణ యాదవ్ గారి దగ్గరకు వచ్చినాం. సో మన స్టూడియో కూడా వాళ్ళను ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ జరుగుతున్న నేటి రాజకీయ వ్యవహారాలు, రాజకీయ శైలి, బీసీలకు జరుగుతున్న అన్యాయం, సో వీళ్ళు మాట్లాడే విధి విధానాలు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయో ఈ యొక్క ఇంటర్వ్యూలో మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం మనకుంది. సో నమస్కారం అన్నగారు. నమస్తే. బాగున్నారన్నా? బాగున్నా. మీరు? ఏదో సంతోషంగా అయితే లేను. మీలాంటి వాళ్ళని చూస్తే ఇబ్బందిగా ఉంటుంది మాకు. ఇబ్బంది అంటే సమాజం మీద బాగా దృష్టి పెట్టారు కాబట్టి ఇబ్బంది పడుతుంటారా? పెట్టొద్దంటారా? పెట్టాలి కదా. మీడియా చీకటి కోణాలను కూడా స్పృశించి వెలుగులోకి వార్తలు తెస్తుంది కదా. ఎప్పుడు వస్తారు వెలుగులోకి? చీకట్లోనే బతుకుతున్నట్టున్నారు. ఎవరు? బీసీ నాయకులు. ఏం లేదు, ఉద్యమం బలాస్గా నడుస్తూ ఉంది. చెప్పడానికి బాగుంది, వినడానికి అసహ్యంగా ఉంది. అంటే మీకు ఎక్కడ ఇబ్బంది అనిపించింది? ఎక్కడ అసహ్యంగా కనిపిస్తుంది? రీసెంట్గా సర్పంచ్ ఎన్నికల్లో మేము స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మీ బీసీ సంఘాలు పోరాడుతున్నామని చెప్పేసి కొంత ప్రేక్షక పాత్ర వహించారు. నాకైతే ప్రేక్షక పాత్ర లాగానే ఉంది. ఓకే. అంటే సూసైడ్ సూపర్ని బట్టి ఉంటుంది. దాంట్లో మీ అభిప్రాయాన్ని నేను మరి స్థానిక ఏకీభవించకపోవచ్చు కానీ తప్పు పట్టను. మరి సర్పంచ్ ఎన్నికల్లో 17% వేసినప్పుడు ఏమని లేకపోయారే? సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చినాక నామినేషన్కు 4-5 రోజులు టైం ఉంటుంది. కానీ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నారంటే నోటిఫికేషన్, నామినేషన్ ప్రక్రియ అన్నీ ఒకటేసారి స్టార్ట్ చేసింది. ఇంకో రోజులకు సంధి ఇవ్వకుండా. అయినా మీరు అన్నట్లుగా 17% ఇచ్చింది. 23% ఇస్తామని 17% ఇచ్చినా కూడా జనరల్ స్థానాల్లో కూడా సైతం బీసీలు గ్రామాలలో మ్యాక్సిమం ప్రతి మండల కేంద్రంలో దాదాపు 11, 15, 9 అంటే గ్రామ మండలాలను బట్టి అట్లా జనరల్ స్థానాలు వస్తే అందులో 2-3 ఓసీలు పోటీ చేసిరు అంతే. చాలామంది ఓసీలు కూడా బీసీలు చైతన్యమైనరు. అక్టోబర్ 18 నాడు తెలంగాణ ఉద్యమం తర్వాత పెద్ద ఎత్తున మరి మరో మిలియన్ మార్చ్ లాగా రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా బంద్ అయింది. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి, అన్ని కుల సంఘాలు మద్దతు ఇచ్చినాయి. బీసీలు గెలిచిరా, పార్టీలు గెలిచినాయి? స్థానిక ఎన్నికల్లో బీసీలు గెలిచారు. బీసీలు ఏడా గెలిచారు? ఇప్పుడు ఉదాహరణకు కొన్ని మండలాలు తీసుకుంటే జడ్చర్ల మండలం తీసుకుందాం. ఎందుకంటే నా సొంత మండలం కాబట్టి చెప్తున్నాను నీకు. అందులో 17 వచ్చినాయి జనరల్. ఒకటి ఎస్సీ గెలిచింది జనరల్లో, ఒకటి ఎస్టీ గెలిచింది, 11 బీసీ గెలిస్తే 4 ఓసీ గెలిచారు. అట్లా పక్క బాలనాడు తీసుకో, ఇది తీసుకో, చూసుకో, తాండూరు తీసుకో, లేకపోతే నాగర్ కర్నూలు తీసుకో, లేకపోతే రంగారెడ్డి జిల్లాలు తీసుకో. ఎక్కడ కూడా 17% కాదు, దాదాపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జనరల్ స్థానాలను కూడా బీసీలు కైవసం చేసుకొని 50% దాటిరు. 42% రిజర్వేషన్ అంటే 50% దాటిరు బీసీల సర్పంచులు. 42% రిజర్వేషన్ అంటే ఏంటి? 42% అంటే 42% రిజర్వేషన్లో బీసీలకు పోటీ చేయడానికి 42 స్థానాల అవకాశం అన్నట్టు. ఒకటేనా? ఇంకా ఒకటేనా? విద్యా ఉద్యోగాలు కూడా ఇస్తామన్నారు. 42%. అక్కడ కూడా 17% ఉంటే బాగుంటుందా? నేను అడిగేది ఏంటి, బీసీ బిల్లు పెట్టినట్టుగా బీసీ రిజర్వేషన్ రాలేదు. బీసీ బిల్లు ఎక్కడ పెట్టిందండి? చట్టసభల్లో పెట్టినట్టుగా మీరు ఉద్యమాలు చట్టసభల్లో అంటే నిజాయితీగా మీరు గతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ సంఘాలు నిజాయితీగా పోరాడుతున్నాయి. కాకపోతే ఏంటంటే నేను ముందుండాలి, నేనే ముందు ఉండాలనే తపన ఉంది. సరే, కొంతకాలం కలిసి పనిచేయకపోవచ్చు కానీ ఈ మధ్యకాలంలో అయితే బేసిజాలు వదిలేసి అన్ని బీసీ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కుతికే మీద అయితే కత్తి పెట్టినాయి. పెట్టింది ఏడుంది? 23% నుంచి 17% పడేసినా కానీ ఇంకా మీరు కుతికే మీద 54% కొట్టుకొచ్చినాగా. మీరు ద్రోహం చేసే బీసీలకు ఉన్నారా? అసలు బీసీ ఉద్యమం గ్రామీణ స్థాయికి వెళ్ళిపోయింది. గ్రామీణ స్థాయికి వెళ్ళిపోయినందుకే
17% రిజర్వేషన్ ఇచ్చినా కూడా 50% దాటి జనరల్ స్థానాలు కూడా కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు 42% పార్టీ తరపున ఇచ్చిందా? ఇయ్యలే. ఎన్ని ఇచ్చింది? పార్టీ తరపున ఏమి ఇయ్యలే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా పార్టీ రహితంగా జరుగుతాయి. పార్టీ గుర్తుండదు, ఇండిపెండెంట్ గుర్తులు ఉంటాయి. కాకపోతే ఆ పార్టీ సానుభూతి పరులు, నేను ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పుకోవడం తప్ప గ్రామాల్లో ప్రజలు కూడా ఎప్పుడైనా సరే పార్టీని చూసేయరు. ఆ పార్టీ పేరు చెప్పుకున్న వ్యక్తి కూడా పార్టీని చూసేయరు. ఎందుకంటే ఆయా ఊర్లలో ఆ పూటకు ఉన్న భావోద్వేగాలు, ఇతరత్ర సమీకరణాలు, ఏదో సేవ చేయగలుగుతానే నమ్మకంతోనే గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయి. పార్టీ పరం కాదు. ఈ రిజర్వేషన్ పరిధి ఈ మున్సిపాలిటీలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుందా? 34% ఇస్తామని అంటుండ్రు ఇప్పుడు. కానీ 42% నుంచి మళ్ళీ 34 అంటే మేము తయారున్నాం, 100% ఈయనకి తయారున్నాం మేము. కానీ మీదున్నోడు మోసగాడు అంటున్నాడు. ఇలా మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్నాడు అంటే, ఈరోజు నేను బహుశా ఓ ప్రముఖ దినపత్రికలో చదివిన, వస్తున్నాం త్వరలో కేంద్రంలోకి అధికారంలోకి వచ్చేది మేమే, 42% మేము పెన్ను పేపర్ పట్టి ఇట్లా సంతకం పెట్టేస్తున్నాం, అయిపోయి రేపు వచ్చేది బీసీల రాజ్యమే అంటున్నాడు మహేష్ కుమార్ గౌడ్. నమ్ముతారా మీరు? నమ్ముతారా? ఎట్లా నమ్ముతామా మాయ మాటలు చెప్తుంటే? మరి ఆయన చెప్తున్నారు, మీరే అన్నారు కదా, మీరే అంటారు చెప్తున్నారు. అట్లా చెప్తున్నా అంటే రాజకీయ నాయకులకు ఇట్లే మసిపూసి మారడికాయ చేస్తారు. బీసీలు గ్రామ స్థాయిలో చైతన్యం అయిపోయారు. వాళ్ళకు మీరు మద్దతు ఇస్తున్నందుకే వాళ్ళు అది చేస్తారు. సార్ మద్దతు ఇస్తలేం. అసలు ఎప్పుడు లేని కన్వీనియర్ గాని చరిత్ర ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి తన సొంత నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థులను దేవులాడుకొని సన్మానం చేసే దీనస్థాయికి తిరిగిపోయినాయి రాజకీయాలు. గౌరవించడం తప్పేం కాదే. గౌరవించడం తప్పంటలేను నేను. ఒక ముఖ్యమంత్రి అయ్యి ఓ సర్పంచ్లకు సన్మానం చేసే కార్యక్రమం పెట్టుకున్నా అంటే అభద్రతాభావమే. ఎవరన్నారు? నేనంటున్నా. ఎందుకంటే పార్టీ గుర్తు మీద జరగలేదండి ఎన్నికలు. సీఎం అంటే కూడా ఒక పౌరుడే, సర్పంచ్ అంటే ఒక పౌరుడే. మరి ఎంతమంది సీఎంలు సర్పంచ్లకు సన్మానం చేశారు? ప్రజల్లో ఉన్నాడు అనుకోవచ్చు కదా, నెగిటివ్ ఎందుకు చూస్తున్నారు? నెగిటివ్ అండి అదే. ఎందుకంటే ఇంకొక 4 రోజులు సన్మానం కింద లేట్ చేస్తే నీ పార్టీ కాదని చెప్తారేమో అనే భయానికి ముఖ్యమంత్రి 4 మెట్ల కిందికి దిగిపోయి సన్మానం చేశాయి. ఇక ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ అన్ని జిల్లాలు తిరిగి సన్మానం చేయబట్టే. అసలు ఏంది ఇది? ఎందుకు గ్రామ స్థాయికి దిగజారిపోయినాయి ఈ రాష్ట్ర స్థాయి రాజకీయాలు? బీసీ నాయకులు మీరు గెలిచిరన్నారు చూడండి, ఆ బీసీ నాయకులను వాళ్ళ పార్టీల గుప్పెట్లో పెట్టుకున్నారంటున్నా. సార్ బీసీలు రాజకీయం చేయడం తప్పులేదు. రాజకీయ పార్టీ ఒక వ్యక్తి వ్యవస్థాపన చేయొచ్చు, కానీ ఆ ఒక వ్యక్తి ద్వారానే రాజకీయం నడవదు కదా. జూబ్లీ హిల్స్ ఎన్నికల టైంలో సార్, జూబ్లీ హిల్స్లో ఎన్నికల టైంలో మీ బీసీలను మొత్తము అక్కడ మొత్తానికి ఏమంటారు కూడగట్టినట్టుగా తీసుకుపోయి అక్కడ కాటికి పంపించినట్టుగా చేసి వాళ్ళు బీసీ ఎన్నిక ఏమంటారు ఈ జూబ్లీ హిల్స్లో గెలిచిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా 42% పక్కకెట్టేసిర్రు. కోర్టులో మొత్తానికి లొల్లి లేకుండా వేసిర్రు. మీకు సింపుల్గా 17%కి వాడేసి. సార్ వీళ్ళు జీవో నెంబర్ 9 నిలబడుతుందా? నిలబడని జీవోలు తీసుకొచ్చింది ప్రభుత్వం. మసిపూసి మసిరకాయ చేసింది, ప్రజలను మోసం చేసింది. ఇప్పటి వరకు నిలబడదు జీవో నెంబర్ 9. ఎప్పుడు నిలబడదు అది, ఎప్పటికీ నిలబడదు. చట్టబద్ధత లేని జీవో ఎట్లా నిలబడుతుంది? మరి మీ 42% అన్నప్పుడు మీరు ఎట్లా దానికి కావాలని కోట్లాడుతున్నారు? ఏది కాదు అన్న మీరు ఎందుకు కొట్లాడుతారు? అసలు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని. ప్రతిపక్ష పార్టీలకు కూడా చిత్తశుద్ధి లేదు. వీళ్ళంతా పైన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ముందర కొట్లాడుకుంటున్నారు. వీళ్ళు బీసీలకు మేమింత మామింత చేస్తామని. వీళ్ళ జెండాలు వేరు, కానీ బీసీలను రాజకీయంగా అణచివేయడంలో, బీసీలను మోసం చేయడంలో వీళ్ళ ఎజెండా ఒకటే. లోపల ఇట్లా మొత్తం కుదురుగా మాట్లాడుకునే బీసీలను మోసం చేస్తారు. ఇప్పుడు గెలిచిన వాళ్ళు మొత్తం అదే పార్టీలలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు గెలిచిన వాళ్ళు మొత్తం అదే పార్టీలకు మద్దతు ఇచ్చారు. అవును, ఆయా పార్టీలలో ఉన్న వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు ఆయా పార్టీలకు మద్దతు ఇస్తా ఉన్నారు. మరి వాళ్ళు బీసీలు ఎట్లయితారు? మరి బీసీలు ఎందుకు గారు? ఒక పార్టీలో పనిచేసే బీసీ కాకుండా అవుతారా కదా? మరి మద్దతు ఇప్పుడు వాళ్ళకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోయా అక్కడ మోసం చేసిన పార్టీకి మీరే మద్దతు ఇచ్చి మళ్ళీ రాజకీయ పార్టీ ఎందుకు దూషిస్తున్నారు? మేము తొక్కినాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, తొక్కి నారదీసినాం స్థానిక సంస్థల ఎన్నికల్లో. తీసుకుపోయి 42% ఇవ్వకుంటే 50% దాటింది. సర్పంచులు జనరల్ స్థానాలు మొత్తం కైవసం చేసుకున్నారు బీసీలో. చెప్పుకోవడానికి బాగుంది, చెప్పుకోవడానికి కాదు, ప్రాక్టికల్గా డిప్యూటీ సర్పంచులు కానీ,
వార్డు మెంబర్లు కానీ రిజర్వేషన్ అంటే సర్పంచ్లు కాదు. ఇప్పుడు ఎంపీటీసీలు, స్థానిక ఎన్నికలు, మున్సిపాలిటీ వచ్చిన ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, చట్టసభల్లో రావాలి. మీ యొక్క విద్యా ఉద్యోగ రీత్యా కూడా అన్నీ జరగాలి. మీరు అవన్నీ ఎక్కడ పోతాయి మరి? బిచ్చమేసినట్టుగా మేము గెలిచినామని చెప్పేసి అంటున్నారు. బిచ్చమేసే గెలవలే మేము. వాళ్ళు ఇస్తున్న రిజర్వేషన్ ఇవ్వకున్నా కూడా మేము బరిలో దిగి ఏ అగ్రకులాలు అయితే బీసీలను మోసం చేసిరో అగ్రకులాలు గ్రామ స్థాయిలో పోటీకి జంకే స్థాయికి తీసుకొచ్చినాం మొన్న సర్పంచ్ ఎన్నికల్లో. పెట్టుబడిదారి వ్యవస్థను సమూలంగా 90% తొక్కిపాడేసారు బీసీల గ్రామాల్లో. వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు. 42% ఇచ్చినుంటే ఇంకెంత ఉంటుండే మరి? 42 ఇచ్చినుంటే 80%, 70% ఉంటుంటే. మీ ఓటు బ్యాంకింగ్ ఎంత? మా ఓటు బ్యాంక్ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. మా దేశంలో 70% ఓటు బ్యాంక్ ఉంది. రాష్ట్రంలో 60% పైగా ఉంది. మీకు ఎంత కావాలి? మాకు మొత్తం కావాలి. మేమెంత మాకంత వాట కావాలి. మొత్తం కావాలంటున్నారు మరి? అవును, మొత్తం కావాలి. మాకెంత మేమెంత మాకంత వాట. 100 మొత్తం మీకే కావాలి? అంతే, మాకే 100 మొత్తం. అవును. మరి ఇప్పుడు దళితులు ఎక్కడ పోవాలి? వాళ్ళది ఆయా మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళకి రాజముద్ర వేసిండు. ఎస్సీ ఎస్టీలకు అండకెళ్ళి గుంజుకునేది ఏం లేదు. దమ్మున్నోళ్ళు కాబట్టి. ఎవరు దమ్మున్నోళ్ళు? ఎస్సీలు. ఆ రోజు ఎస్సీలకు అచ్చరం లేదు, బీసీలకు అచ్చరం లేదు, ఎస్టీలకు లేదు. ఆ మహానుభావుడు దళితులు అంటే వచ్చేసి మగవాడు ఇంకా పుట్టలేదు కానీ చెప్పండి. ఆ మహానుభావుడు వెనకవాడి జాతులని ముందుకు తీసుకుపోయింటారు. రిజర్వేషన్ మంచిదే, సంతోషపడుతున్నాను, వద్దంటలే. అది అలాగే కొనసాగాలంటారు. నేను బీసీలకు 42% ఎందుకు రాలేదన్నది నా క్వశ్చన్. బీసీలకు 42% ఎందుకు రాలేదంటే నమ్మించి గొంతు కోసిండు రేవంత్ రెడ్డి. రాకపోవడానికి కారణం రేవంత్ రెడ్డి, ఇంకెవరు కారణం కాదు. ఆయన మోడీ మీద చెప్తాడు కానీ అసలు ఈయన 100 సార్లు ఢిల్లీ పోయి మోడీ గారిని కలిసిండు. ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని కలిసిండు. ఏదేదో బనకచేలు రా అంటాడు, కనకచేలు రా అంటాడు, పోలవరం ప్రాజెక్టు అంటాడు, ఈ నీళ్ళు ఆ నీళ్ళు అంటాడు. చంద్రబాబు దత్త పోయి తిబ్బుగా తిని వస్తాడు. మళ్ళీ మా రాష్ట్రంలో మేము ఇంత లొల్లి పెట్టుకుంటున్నాం, మా వాళ్ళు లొల్లి పెడతారు, ఇంత బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి చట్ట ప్రకారం. వాళ్ళు మనుషులేగా, ఈ దేశం మొదటి ప్రభువులే కదా. బయటికి వెళ్ళి వలస వచ్చిన వాళ్ళే కాందిశీకులో గారు, రోహింగ్యాలో గారు కదా, వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలి, మేము ఫైట్ చేస్తున్నాం, మీరు కూడా జర సహకరించుడని ఈయన అడగకప్ప. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో కావచ్చు, శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కావచ్చు, అసలు సీము నెత్తురు ఏమీ లేదా రాహుల్ గాంధీకి అయితే. అసలు ఏంటికా మనిషి పార్లమెంట్లో పోయిండో అర్థం కాదు. వర్షాకాల పార్లమెంటు సమావేశాలు దాదాపు 4 రోజులు నడిస్తే ఓటుకు చోరీ నోటుకు చోరీ అని అందులోనే పొద్దుపోగొట్టిండు. కానీ బయట గప్పాలు కొట్టిండు. బీసీలకు మేము అది చేసాం ఒక్క మాట బీసీల గురించి మాట్లాడలేదు. రాహుల్ గాంధీ కాదు, కాంగ్రెస్ పార్టీ నరాన బీసీ వ్యతిరేకత ఉంది. బీసీ జాతీయ సంక్షేమ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కూడా రాజ్యసభలో ఉన్నారు, వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? ఆర్ కృష్ణయ్య గారు అడగడమే కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించిండు. అసలు స్వతంత్రం వచ్చి స్వతంత్రం 79 సంవత్సరాలు అవుతుంది. 79 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ భారతదేశంలో 2021 వరకు 6 సార్లు దేశ జనాభా గణన చేస్తే బీసీ కుల గణన చేయలే. ఇప్పుడు ఏప్రిల్లో ప్రారంభమయ్యే దేశ జనాభా గణన బీసీ కుల గణన జరుగుతుంది. దానికి ఆ విజయం సాధించింది ఆర్ కృష్ణయ్య గారే. కులగణన జరుగుతుందా, బీసీ కులగణన జరుగుతుందా? దేశ జనాభా గణనలో బీసీ కుల అన్ని కులాల గణన, ఎస్సీ ఎస్టీ కులాల గణనతో కూడా బీసీ కులాల గణన కూడా జరుగుతుంది. జనగణన అందులో మీ యొక్క గొప్పతనం ఏం లేదు. ఆర్ కృష్ణయ్య పోరాటం, ఆర్ కృష్ణయ్య గారి పోరాటం ఏం లేదు. తెలంగాణలో కులగణన జరిగింది, దీన్ని మీకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి లేదు సార్. తెలంగాణలో జరిగింది కులగణన కాదండి, సమగ్ర కుటుంబ సర్వే. కులగణన జరగలే ఇక్కడ. సరే, నేను ఓపెన్గా అడుగుతున్నా, మున్సిపాలిటీ ఎన్నికల్లో మీ రిజర్వేషన్ ఎంత ఇస్తున్నారు? ఎంత ఇస్తే మీరు గమ్మునుంటారు? మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని గమ్మునుండాలని ఏం లేదు, 60% రిజర్వేషన్లు ఇవ్వాలని మేము బీసీ జాగృతి సేన తరఫున డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. మేము జనాభా దామాషా నిష్పత్తిలో రిజర్వేషన్ అడుగుతున్నాం. మేము ఎంత అడుగుతారు? 60%. అవును, 60% ఇస్తారా? ఎవరన్నా ఇస్తారా? ఎందుకు ఇవ్వకూడదండి? ఈ భారతదేశంలో 42% వినండి, ఎట్లా ఇస్తారు? ఈ భారతదేశంలో 7% అగ్రకులాలు ఉంటే అందులో 2% పేదలు ఉండొచ్చు. అది కూడా కష్టమే, ఎందుకంటే విద్య ప్రైవేట్ పరం వాళ్ళ చేతుల్లో ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను 10% పెట్టి అది బీసీలకే నష్టం అయితే లేదు, ఎస్సీ ఎస్టీలకు కూడా నష్టం జరుగుతూ ఉంది. అది కాదనలేని సత్యం. అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను సాధ్యమైంది ఎట్లా? బీసీలకు 60% రిజర్వేషన్ సాధ్యం కాదు ఎట్లా? ఇచ్చేటోడు మనోడు లేడాడా, అదే ఇబ్బంది అయిందాడా. మీ వాడు ఎప్పటికీ ఓడనుకుంటాడికి
రాబో రోజుల్లో మా ఓడు ఈ దేశానికి ప్రధాని అవుతాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. కలలు అంటుండ్రా? వచ్చేది బీసీ ముఖ్యమంత్రితోటే ప్రభుత్వం ఏర్పడుతుంది తెలంగాణలో వచ్చే 2028. మొన్న కూడా గదే మాట అన్నారు. ఎవరు? మొన్న కూడా తెలంగాణలో గదే మాట అన్నారు. అది బీజేపీ వాళ్ళు ఏదో టైంపాస్ చేసారు తప్ప బీసీ ముఖ్యమంత్రి అని వాళ్ళు చెప్తే కాదండి. వచ్చే 2000 బీసీ నేతను రాష్ట్ర అధ్యక్షుడిని కూడా చేయలేనట్లు ఎవరు? మేమా? ముఖ్యమంత్రి నేను ఏంటంటారు? వాళ్ళంటలేం మేము. ఇప్పుడు మా చేతుల్లోకి రాబోతుంది. అన్నందుకు అంటున్నా 2028 బీసీల చేతులకు రాబోతుంది ఎన్నికలు. పార్టీలకు అతీతంగా బీసీలు ఏ పార్టీ బీ ఫామ్ మీద అయినా గెలవచ్చు. పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా రణరంగంలోకి దిగుతారు. ఇట్లా చెప్పుకోండి, ఎంతమందిని మోసం చేస్తారు మీరు? ఎవరు మోసం చేసిరు? బీసీ కార్యకర్తలను మొత్తం మోసం చేస్తున్నారు. ఎప్పుడు బీసీ నాయకులు ఎక్కడ ఏ నాయకుడు మోసం చేసి చూపెట్టండి. మొన్న 42% కోసము మేము కోట్ల విందల లొల్లి చేసిరు, హైకోర్టు సుప్రీంకోర్టు ముందర లొల్లి చేసిరి. ఉద్యమం మళ్ళీ తెలంగాణ ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయిందంటే 42% వస్తుందంటే ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికల బరిలో పడంగానే ఆ ఎన్నికల ప్రచారంలో ఆ యొక్క పార్టీలు ఉన్నాయి. మీరు ఎక్కడ పోతారో అర్థమే కాలేదు. మళ్ళీ సర్పంచ్ వచ్చేసి 17% పెట్టే వరకు దాన్ని సప్పట్లు కొట్టుకున్నారు, రుక్కిర్రు. మరి ఎక్కడ పోయి మీ ఉద్యమం ఆగిపోయిందని ఎవరు చెప్పారు మీరు? మరి ఏడా అంత అయిపోయినాక ఇంకా ఉద్యమం ఏడుందయ్యా? నాకు కాదు. ఈ భారతదేశానికి స్వతంత్రానికి కూడా దాదాపు 200 సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది. ఇంకో 200 సంవత్సరాలు లెక్క చెప్తున్నా. ఈ తెలంగాణ ఉద్యమం 1969లో మొదలైతే 2014లో మళ్ళీ దేశాలు వచ్చింది. 96 నుంచి మొదలైన మళ్ళీ దేశాలు. ఆర్ కృష్ణయ్య గారు సుదీర్ఘంగా అంటే లేదండి చెప్పేదినండి, ప్రతిదానికి లిమిటెడ్ ఉంటుంది. ఆర్ కృష్ణయ్య గారు 50 సంవత్సరాలుగా సుదీర్ఘంగా బీసీ ఉద్యమం చేస్తూ ఉన్నారు. బీసీ అనే పేరుకు ఈ తెలుగు రాష్ట్రాల్లో బొడ్డు వచ్చి పేరు పెట్టింది ఆర్ కృష్ణయ్య గారు మాత్రమే. అందరు ఇవాళ వచ్చి ఏదో నేనింత ఆయన ఇంత అని మాట్లాడేటోళ్ళు ఉంటారు. కానీ ఉదాహరణ చిన్న ముచ్చట చెప్తా చూడు. ఈ 10-15 ఏళ్ళలో నూనె మీసాలు వచ్చిన వాళ్ళకు చిరంజీవి చరిత్ర తెలియక ఏ అన్నారు సినిమా అయితే. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు వచ్చారు కదా, రికార్డులు ఏంది, ఆయన డ్యాన్సులు ఏంది, ఒక స్టెప్లు ఏంది, ఎట్లా తెలిసిందో. రేపు రాబోవు ఈ 2026లో భారతదేశానికి దిశ చూపించే బీసీ ఉద్యమం ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో మొదలవబోతా ఉంది. ఈ దేశానికే దేశానికే దిశ దిక్సూచి కాబోతా ఉన్నాడు ఆర్ కృష్ణయ్య గారు. ఆర్ కృష్ణయ్య గారి దగ్గర నిత్యం కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, ఒడిశా నుంచి, కేరళ నుంచి బీసీలు వస్తున్నారండి. బీసీలు వస్తున్నారు. సార్ మీరు తెలంగాణలో అసలు పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం నడుస్తూ ఉంది. మీ ఉద్యమం మాకు స్ఫూర్తి. మా రాష్ట్రాన్ని కూడా రండి, బహిరంగ సభలు పెడదాం, మా ఓబీసీలో చైతన్యం చేద్దామని వస్తూ ఉన్నారు. అది కార్యాచరణ జరుగుతూ ఉంది. వస్తున్నారు. నేను కాదనట్లా, షాట్ అయితే లేదు, ఎందుకని నేను అడుగుతున్నా అంతే. ప్రభుత్వాలు పారిపోతున్నాయండి. బీసీ అంటే మాకంటే ముందు వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎంత భయంకరంగా ఉంది. నివురుగా పిల్లనిప్పులాక బీసీ వాదం మీకు మీడియా కనిపిస్తలేదేమో. అసలు మీడియానే మాకు మైనస్. తేనె నాకు ఇచ్చి తేనె పెట్టేసి నాకుండా భయ అగ్రకులాలకు వత్తాసు వాళ్ళకి అగ్రకుల మీడియా ఉన్నందుకే మా ఉద్యమం బయటికి వెళ్తలేదు. ఏదో ఇంత ఉంటే ఇంత చూపుకోమో ఇంత రాసుకోమో ఉంది. ఒకటి మీడియా దాచి పెడుతుంది మా ఉద్యమాన్ని. అన్నట్టుగానే మీరు దాదాపు 60-60% మంది మీరే ఉన్నారు. అవును. ఇప్పుడు ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా, శాటిలైట్, బ్రాడ్కాస్టింగ్, ఈ పేపర్, వెబ్సైట్, డిజిటల్, యూట్యూబ్ ఎన్ని గానం ఉన్నప్పుడు ఏదో ప్రధాన మీడియా మీద ఎందుకు ఏడ్చేస్తారు? మళ్ళా మిగతా లేవంటారా? అన్ని మీ చేతుల్లో ఉన్నాయి సార్. అవి కూడా సోషల్ మీడియా కూడా మీ అగ్రకులాల భజన పరులతోటే నిండిపోయింది. అది మీ భజన ఎన్నిక మీరు మాట్లాడతలేరు మరి. ఎందుకు మాట్లాడతలేము? బయటకు వస్తే మా భజనను నొక్కి పడుతారు సార్. అయినా వదిలిపెట్టేది లేదు. 2028లో రాసుకో బీసీ ముఖ్యమంత్రి. 2024లో అనుకున్నారు బీసీ ముఖ్యమంత్రిని. 28లో బీసీ ముఖ్యమంత్రి. మీ పాత వీడియో కూడా తిరిగి చూడండి. గతంలో జడ్చర్లలో మీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా 40 మంది ఎమ్మెల్యేల ప్రస్తావనలో కూడా 2028 టార్గెట్ చెప్పినాం. మేము కూడా ఎక్కడికక్కడ. నాకు ఒక విషయం అర్థం కాదు కృష్ణయ్య గారు. ఇప్పుడు 60% మీరే ఉన్నప్పుడు ఉద్యమాన్ని ఈ కార్యకర్తలకు జస్ట్ ఇట్లా పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకు ఊసగొల్పి వాళ్ళను నిరుత్సాహపడే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు మీకు ఇబ్బంది అనిపించదా? ఎన్నిసార్లు ఆ కథ చెప్తారు వాళ్ళకు, ఆ కార్యకర్తలకు, ఆ పోరాటం చేసే నాదులకు, నేతలకు, ఆ పోరాట యోధులకు? మీకోసం వాళ్ళు
ఏమంటారు ఎంత ఇబ్బంది పడుతున్నారు, మీకేం అనిపించదు? మా కోసం కాదు ఇబ్బంది పడుతున్నది, అగ్రకులాల అణచివేత, దోపిడీ, పీడన నుంచి ఈ తెలంగాణ మెజార్టీ ప్రజలైన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను కాపాడాలని మదన పడతా ఉన్నారు వాళ్ళు. అదే అందులో మీరెందుకు భాగం పంచుకోవట్లేదు? అరే మేము భాగం పంచుకున్నందుకే కదా మా అనుచరులు వాళ్ళు మాలాగా పోరాడుతున్నారు. లీడర్ల లాగా పనిచేస్తున్నారు, లీడర్లు అనుచరుల లాగా పనిచేస్తున్నారు. లేదండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కార్యకర్తగా తెలంగాణ ఉద్యమాల గడ్డ, పోరాటాల యోధన ఉన్న గడ్డ. అంటే మీకు అంటే మీకు మీడియాకు మీకు నల్లబట్టలు కప్పుకున్నారా కండ్లకు? పచ్చకామెలు వచ్చినాయి మీడియాకు? నాకు రిజల్ట్ కనిపించలే. రిజల్ట్ సర్పంచ్ ఎన్నికల్లా కాదు, చదువుకున్న తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అవ్వడం ముఖ్యం. నేను స్కూల్ పోతున్నా అరే డిస్టింక్షన్ లా మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో గ్రామ స్థాయి ఎన్నికలలో బీసీలు డిస్టింక్షన్ లా పాస్ అయ్యారు. 54% పైన. స్థానిక ఎన్నికలు రేపు రాబో పార్టీ పరమైన గుర్తింపు వచ్చిన ఎన్నికల్లో కూడా బీసీ వ్యతిరేక రాజకీయ పార్టీల 23% నుంచి 17% పడేసినప్పుడు మీ గొంతుకలు ఎందుకు కదలలేదని నేను అడుగు. ఎందుకు కదలేదండి? ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, కార్యాలయాలు ముట్టడి చేసినాం. దాన్ని ఆపలేరు సార్. మా శక్తి కొరకు, మా శక్తికి మించి పోరాడుతున్నాం సార్. గంతేనా మీ శక్తి? గంతేనా మీ 25% మంది కెపాసిటీ? గంతేనా? ఎంత? ప్రభుత్వాలు కదులుతున్నాయి సార్. బీసీ అంటే ఉత్సవాడుతుంది. కదిలిన 23వ స్టేజ్లో ఉన్న వాళ్ళను తంతే కిందికి పోయి 17 పడ్డారు సార్. అది రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసింది, అది బీసీల తప్ప. నేను కూడా మీ పోరాటం వాళ్ళకి కనిపించట్లేదు కాదు, పిసపడుతుంది ఒక్కొక్క నాయకుడికి. పిసబడ్డది మిమ్మల్ని పిస ఓపించి ఏం లేదు, మేము ఓపించిన వాళ్ళు 17 అంటే కూడా మేము 54% దాటి గ్రామీణ ఎన్నికల్లో కొట్టుకొచ్చినాం కదా. మీరు మాట్లాడే మాటలు ప్రేక్షకులు చూస్తున్నారు, అవును, నాయకులు చూస్తున్నారు, నేతలు చూస్తున్నారు, అధికారులు చూస్తున్నారు, ప్రజాప్రతినిధులు చూస్తున్నారు. చూసే విధానంలో ఒక క్లారిటీ ఏంటంటే 42% అంటే అన్ని విధాల ఒక చట్ట ప్రకారంగా వస్తుంది సార్. మాకు 42% అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఎంత కావాలి? మాకు 60% కావాలి. మీరు 42నే దిక్కు లేదంటారు, మళ్ళీ 60% ఇస్తారు సార్. అడిగితే వచ్చేది శూన్యం, పోరాడితేనే రాజ్యాధికారం. వచ్చే 2028 ఎన్నికల్లో న్యాయ వ్యవస్థను మీరు ఏమంటారు, నెక్స్ట్ స్టెప్ లో తీసుకుంటారా? న్యాయ వ్యవస్థ చెప్పేది తప్పంటారా? ఏమంటుంది? ఉన్నది లేదంటారా? సార్ 50% తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని మళ్ళీ రాస్తారా? రాయం, సవరణ చేసుకోమని చెప్పాడు, అవకాశం ఇచ్చాడు. వాళ్ళ జీతాలు పెంచుకోనికే, వాళ్ళ పిఏల జీతాలు పెంచనికే. కృష్ణ, నాకు విషయం అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అంటారు. భారత రాజ్యాంగం మీద ఒట్టేసి వాళ్ళు ఆ నేతలు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తారు, ఇక్కడ పింక్ బుక్ రాజ్యాంగం. సార్ ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం లేదు, ప్రతిపక్షాల ప్రచారం, దాంతో మనకేం పని అండి? వినండి, వాళ్ళు అన్ని రాజ్యాంగాలు రచిస్తున్నప్పుడు రాజ్యాంగంలో మీకున్న మాట మీరు తీసుకోవడానికి మీకెందుకు శాతం అయితే లేదు భారత రాజ్యాంగం ప్రకారం అని నా మాట. మీ మాటనా? అయితే గతంతో పోల్చుకుంటే గతంలో గ్రామీణ స్థాయిలో కావచ్చు బీసీలు ఉత్పత్తి కులాలు వ్యవసాయం మీద, కుల వృత్తుల మీద ఆధారపడడం, విద్యకు దూరంగా ఉండడం, నిరాక్షరాక్షలుగా ఉండడం వలన ఎవడేది చెప్తే అది మూఢంగా నమ్మినరు. మీ కుటీర పరిశ్రమలు తీసుకొని కాట్ల కలిపేశారు. అయితే ఇప్పుడేం తెలుసా, బీసీలు చైతన్యవంతులైన గ్రామీణ స్థాయి నుంచి వచ్చే ఎన్నికల్లో అగ్రకులాలలో ఓటుకు 10,000 ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదు. అంత చైతన్యమైన గ్రామీణ స్థాయిలో. అదే మొన్న సర్పంచుల్లో గెలిచి ఆ పార్టీలలో కలిసిరు. అరే స్వామి, వాళ్ళు అనుకున్నది ఒకటే. ఇక్కడ సార్ నేను ఒకటి చెప్పాను. లేదు, వాళ్ళు ఏం చేశారంటే సార్ ఇంట్లో ఎలుకలు ఉన్నాయి, ఎలుకలను తరిమి కొట్టాలంటే మనం బయట ఉంటే సరిపోదు, ఆ ఇంట్లోకే పోయి ఎలుకలను తరిమి కొట్టగలుగుతాం. అట్లా ఆ పార్టీలుండే ఆ పార్టీలను బర్బాద్ చేసి రాజ్యాధికారం సాధించాలని కంకణం కట్టుకున్నారు బీసీ. ఆ పార్టీలకు పోయిన తర్వాత ఆ పార్టీల నేతలతోటి మూకుముడి ఆ పార్టీలు బిచ్చమేసే తినే బతుకులు ఇవి సార్. అట్లా ఇది 2026 జనాలు అంటున్నారు సార్, ఇది 2026 తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రం, రాజకీయ ముఖ చిత్రం 2027 మే ఏప్రిల్ నాటికి ఎంత ముఖ చిత్రం మారుతో చూడండి. అవును, నాకు చిన్న డౌటు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి కాదండి? కాదా? ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బనియ కులం, కోమటి కులానికి ఉపకులం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గాన్ని ఆ రాష్ట్రంలో ఓబీసీ జాబితాలో చేర్చుకున్నాడు. అంటే బీసీనే కదా ఇప్పుడైతే? ఇప్పుడు సార్ పుట్టుకతోటి వచ్చింది పుల్లలు లేచిన దగ్గర పోదు.
నరేంద్ర మోడీ గారు కావచ్చు ఇప్పుడు బీసీ జాబితాలో ఉండగా పుట్టు బీసీ అయితే కాదు కదండి. సరే, ఆవిడ బీసీగా ఒకవేళ మీ ఓబీసీగా ఉన్నా కానీ మీ బీసీలకి ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? ఎవరు? మీ నరేంద్ర మోడీ గారు. మా నరేంద్ర మోడీ ఎందుకు అవుతాడు? ఆయన బీజేపీలో నరేంద్ర మోడీ అంటే మీకు ప్రధాని కాదంటారా? మనందరికి ప్రధాని, అది వేరే. మీ నరేంద్ర మోడీ అంటే మీకు కాదా? మరి బీసీ అన్నారు కదా, బీసీ అన్నారు కదా సార్. ఆయన ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పినట్లు ఆడేట ఆయనతోటి బీసీలో కొరిగేది ఏం లేదు. మరి బీసీలకు రాజ్యాధికారం రావాలంటే ఎవరి దగ్గర వస్తుంది, ఎలా వస్తుంది, ఏ ప్రభుత్వం ఇస్తుంది? నా ద్వారా వస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబో రోజుల్లో బీసీలకు 60% హక్కులు బీసీ జాగృతి సేన ద్వారా వస్తాయి. చెప్పుకోనికి బాగుందా? చెప్పుకోనికే నాకైతే నవ్వు వస్తుంది సార్. రేవంత్ రెడ్డి కూడా నేను ముఖ్యమంత్రి అయితే అంటే ఏదో జోకర్గాడు అనుకున్నాను. ఆయన కష్టం ఉంది, మాది కూడా కష్టం, పోరాట యోధన ఉంది. మరి ఓడిపోయి ఉంటే నువ్వు ఆ మాట మాట్లాడదు. ఇక్కడ ఈయన కష్టం ఓడిపోయినా కానీ గెలుపు కోసం పోరాడి మంత్రి రాకముందే సీఎం అయిపోయింది ఏకంగా. మేము కూడా అదే బాటలో అదే బాటలు అంటే ఆయన బాటలో లేము. లంగ మాటలు మాట్లాడలేం, లపుట్ పనులు చేయలేం. ధర్మ పోరాటం. నాకు జీవితంలో మీ బీసీలకు న్యాయం జరగదు అనుకుంటున్నా. నీవా? ఎందుకు అనుకుంటున్నారు సార్ మీరు అట్లా? అయ్యో, మీరు ఇట్లా ఏమంటారు, వాళ్ళకు మత్తాసు పలుకుంటూ మళ్ళీ లేదు సార్. మీరంతా ఎందుకు మీరు ఇట్లా నెగిటివ్గా మాట్లాడతారు? నేను నెగిటివ్ కాదు, నేను ప్రతి ఇంటర్వ్యూలో చూస్తా. బీసీలో ఎందుకు ఇంత చిన్న చూడు చూస్తారు మీ ఛానల్ మీడియా? చెప్పండి. ఇప్పుడు 65% ఉన్నా కానీ ఏమి చేయకపోతే మాకు చూసి చూసి ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఏం చేస్తలేము సార్? ఈ దేశాన్ని నడుపుతున్నదే మేము, ఈ దేశానికి సంపద సృష్టిస్తున్నది మేము. సంపద సృష్టిస్తూ కూడా ఈ సంపద అగ్రకులాల చేతుల్లో పోతే అగ్రకులాలు మిమ్మల్ని తీసుకుపోయి బండగేసి కొడుతుంటే కూడా ఏమీ అనలేక ఏమీ అసలు పట్టించుకోకుండా అసలు ఈ కులం ఇప్పుడు మీరు యాదవులు కులాలుగా ఏకమవుతారు, బీసీలుగా ఏకం గారు. ఎన్ని రోజులు ఇట్లా మీకు? సార్ మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది. ఈ భారతదేశం కుల వ్యవస్థ ఈ రోజు పుట్టింది కాదు, దాదాపు 3-4 వేల సంవత్సరాల క్రితం కుల వ్యవస్థ పుట్టింది. ఈ కుల నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఏడుకోయిన కులం అడుగుతారు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అది యాన్నో అవసరం వచ్చిన కాక ప్రతి నిత్యం ఈ రాజకీయ నాయకులు అది కత్తులు నూరినట్లు కోలాటం పెట్టిస్తారు కులం 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 అని. బీసీలు కులాలుగా బలపడుతూనే బీసీలుగా ఏకమవుతున్నారు. బీసీలుగా కులాలుగా బీసీ కులాలుగా బలపడుతూనే తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూనే వెనుకబడిన కులాలంటే రాజ్యాధికారానికి దూరమై రాజ్యాంగ ఫలాలకు దూరము నెట్టివేయబడ్డ కులాలన్నీ ఏకతాటిపైకి వచ్చినాయి. 2028లో బీసీ ముఖ్యమంత్రి అంటే ఏ పార్టీకెళ్ళో కాదు, అదొక బ్రహ్మాండమైన ఒక శక్తి వస్తుంది. అది ఆర్ కృష్ణయ్య గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. బీసీల బతుకుల్లో వెలుగులు వస్తాయి. రాసుకో. మన ఇద్దరం మళ్ళీ ఇదే స్టూడియోలో ఉంటామా? నీ స్టూడియో డెవలప్ అయితే పెద్ద స్టూడియోలో ఇంటర్వ్యూ ఉంటుందా ఖచ్చితంగా ఇది రాజ్యానికి. కానీ నేను చెప్పేది కూడా ఆ పొజిషన్ వచ్చే వరకల్లా మీ బీసీ నేతలు మీ బీసీ నేతలు మొత్తం పోయి అగ్రకులాల చేతుల్లో కుమ్మక్కై మళ్ళీ యథావిధిగా నడిపిస్తారు. ఆ కార్యకర్తల్ని మొత్తం పిచ్చోళ్ళని చేస్తారు. పిచ్చోళ్ళని చేసేసి మళ్ళీ అక్కడ అగ్రకుల నాయకుడిని అక్కడ అధికారంలో కూర్చొని లేదండి రేపు రాబో రోజుల్లో మీకు అంత దమ్మునుంటే మీకు ఎంత శాతం ఏమనుకుంటున్నారు? ఇప్పటి వరకే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రి బీసీ కాలేడు అంటే మీరు ఎందుకు ఉద్యమాలు చేయలేకపోతున్నారంటే ఉద్యమాలు చేస్తూ ఉన్నామండి. కానీ ఆర్ కృష్ణయ్య గారు 50 సంవత్సరాలుగా ఉద్యమాలు చేయబట్టే పేదరిమరమిట పథకం కానీ, గురుకులాలు కానీ, రెసిడెన్షియల్ కానీ, సంక్షేమ హాస్టళ్ళు కానీ, వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ కానీ చాలా ఆగండి అక్కడ నుంచి చైతన్యం మెల్లమెల్ల వచ్చిందిగా. ఇప్పుడు ఓట్ల పోరాటం చేస్తున్నాం. ఇక ఓట్ల కోసమే పోరాటం, కుర్చీ కోసం పోరాటం. ఇక మాకు ఎవడో పెడితే తినేది కాదు, మాదే మేము తినాలి. మా సంపద మా గుప్పెట్లోనే ఉండాలి. మా సంపద మీద ఎవరిదో నిర్ణయాధికారం కాదు, సంపద మాదే, ఓట్లు మావే. ఈ పరిపాలన కూడా నిర్ణయాధికారం మాదే ఉంటుంది. ఇక రాబో రోజుల్లో రాసుకో. ఎన్నికల్లో పోటీ చేస్తారా మీ ఆర్ కృష్ణ? తప్పకుండా ఆర్ కృష్ణ చేస్తాడు. నేను కూడా దాదాపు 40 మందిని ఎమ్మెల్యే అభ్యర్థులను ఈ రాష్ట్రంలో నిలబెడుతున్నా. ఏ పార్టీ మీది? ఇండిపెండెంట్గా బీసీ జాగృతి సేనకి వెళ్ళి ఎవరన్నా రాజకీయ పార్టీ మాకు కూడా ఎవరన్నా షేర్ చేసుకుంటే మాకు మా అభ్యర్థులకు వాళ్ళు కూడా ఖర్చు పెట్టి కదా. అందరూ బీసీలో జిందాబాద్ కొడుతున్నారా? ఏ పార్టీకి వెళ్ళి మద్దతు ఇస్తారు మీరు? ఏ పార్టీ కాదండి. మేము గతంలో చెప్పిన ఒక కూటమి తయారు చేస్తాం. మేము 2015 నాటికి
ఈ బీసీ జాగృతి సేన నేతృత్వంలోనే ఏ పార్టీకి ఆపోజిట్గా మీరు కూటమి ఏ పార్టీ ఆల్ పార్టీస్ బీసీ వ్యతిరేక పార్టీలందరికీ మేము వ్యతిరేకం అండి. ఏ పార్టీ వ్యతిరేకం? అన్ని పార్టీలు వ్యతిరేకమే. బీజేపీ వ్యతిరేకమే, బీఆర్ఎస్ వ్యతిరేకమే, కాంగ్రెస్ వ్యతిరేకమే. పార్టీలో కూడా మీరు ఏమంటారు కలుస్తారో కూడా చెప్పలేకపోతున్నారు మీరు. 3 బీసీ వ్యతిరేక పార్టీలలో మేము ఎందుకు కలుస్తామండి? మరి మీ పార్టీ ఏదన్నా మేమే ఒక వ్యవస్థ తయారు చేస్తాం. ఏ పార్టీ మీది? ఏ పార్టీ మీది? మాదేం పార్టీ ఉండదండి, బీసీ జాగృతి సేన ఉంటుంది. పార్టీ చేస్తామంటారు సార్ ఈడ బహుజనవాదంతో ఉన్న రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి. ఆర్ కృష్ణ అన్న రేపు పొద్దుగాల ఏ పార్టీకి మద్దతు ఇస్తే వాళ్ళకి మీరు జిందాబాద్ కొడతారా కొట్టరా? ఆర్ కృష్ణ ఏ పార్టీకి మద్దతు అంటారు? రేపు రాబో రోజుల్లో ఆయన రగిలిపోతా ఉన్నాడు. ఈ పార్టీలతో ఏం కాదుగా, మనమే రంగంలోకి దిగాలి, అవసరమైతే ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేసుకోవాలి అనే దృఢ నిశ్చయంతో ఉన్నాడు. బహుశా మరి రాజకీయ పార్టీ కూడా పెట్టవచ్చు. టీడీపీ పగ్గాలు పట్టుకుంటున్నారని చెప్పేసి మాకు చిన్న ఇన్ఫర్మేషన్. టీడీపీ పగ్గాలు పట్టుకోనికే అమాయకుడు కాదు ఆర్ కృష్ణ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏమంటారు టీడీపీ పార్టీ నుంచి అధ్యక్షుడిగా అతన్ని సీఎం క్యాండిడేట్గా అని చెప్పేసి ఆర్ కృష్ణ ఆయన అన్నారు. కానీ చంద్రబాబు ఎంత మోసం చేసింది తెలుసా? ఈడ రాంతో రాయి అన్నట్లు బీసీ వాళ్ళం అని చెప్తే 4-5 సీట్లు వస్తాయనుకున్నాడు, 15 సీట్లు వచ్చినాయి. వీళ్ళ పొత్తులో భాగంగా బీజేపీకి ఒక 5 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 19 వచ్చినాయి. వాళ్ళకంటే వీళ్ళు బెటర్ కొట్టుకున్నారు. ఆడ ఆర్ కృష్ణ అయినందుకే బీసీ వాదం, బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్నందుకే ఆ తెలుగుదేశం బీజేపీ కూటమికి ఒక 20 సీట్లు వచ్చినాయండి. తర్వాత నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఆర్ కృష్ణయ్యను ముఖ్యమంత్రి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే శాసనసభ పక్ష నేతను ఎవరిని చేస్తుండే? ఆర్ కృష్ణయ్యని చేస్తుండే కదా, మరి ఎందుకు చేయలేదు? అది మీరు అడగాలి, మీకు టికెట్ ఇవ్వలేదేమో. ఎల్రమణ గారిని చేసిండు. ఎల్రమణ గారిని శాసనసభ పక్ష నేత చేసిందంటే ఆర్ కృష్ణయ్యను ఆయన ఉద్యమాన్ని, ఆయన అనుకున్న బీసీ బలాన్ని, ఓటు బ్యాంకును వాడుకోనికే నాటకం ఆడాడు చంద్రబాబు నాయుడు. అంతకుమించి ఏం లేదు. సరే ఇవన్నీ ఎందుకు కానీ అక్కడ మీరు పోతే మళ్ళీ ఎక్కడో సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. ఎక్కడ పోతుంది? ఈ స్థానిక ఎన్నికల్లో ఆల్రెడీ సర్పంచ్లలో మీకు పెద్ద ఎగనామం పెట్టారు. ఎగనామం కాదు, మేము తొక్కేసినాం, నారదీసినాం. చెప్పుకోండి, అట్లే నారదీసినాం. జనరల్ స్థానాలను చెప్పుకోండి, బాగానే ఉంటుంది. తొక్కిపడేసినాం. ఏమంటారు ఇప్పుడు మున్సిపాలిటీలో? సార్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా 34% డిక్లరేషన్ చేశారు. 50% దాటి గెలుస్తాం. సరే దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామీణ ఎన్నికలు అవి. ఇంకా మా తడాకేందో మా యవలకలకు మా పెద్ద ఆయన వాళ్ళు, మా తాతోళ్ళు ఉన్నారు కదా, 2000 పింఛన్ 4000 అన్నాడు, వికలాంగులకు 4000 పింఛన్ 6000 అన్నాడు, మహిళా మండలకు 2500 అన్నాడు. ఇవన్నీ ఆవిరాలే తొక్కిన ఆరాధిస్తారు గ్రామీణ ఎన్నికల్లో. మున్సిపాలిటీ ఎన్నికలు టౌన్లలో జరుగుతాయి, చిన్న పట్టణాలలో. గ్రామీణ ప్రాంతంలో ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో గుండు సున్ను వస్తుందనే భయంతో ఎంపీడీసీ ముందు మీరు ఒకటి గమనించాలి. జీవో నెంబర్ 9 తెచ్చినప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించి ఎన్నికల డ్రామా నాకు తెలుసు, మీకు చెప్పిన డ్రామానే, మా డ్రామా కాదు, ముఖ్యమంత్రి ఆయన డ్రామా. అప్పుడు ఆగనే మొత్తం మేము బాధితులం కాలే, ఆయననే బాధితం చేసినాం, ఆయననే దోషిగా చేసినాం, ఆయననే ప్రజాకోట్లను నిలబెట్టు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సానుభూతి పనులు మట్టి కనిపించారు. అయితే ముఖ్యమంత్రి పార్టీలో ఎక్కువ గెలిచారంట చెప్పుకుంటున్నాడు. గెలవలే, టీఆర్ఎస్ వాళ్ళు మాది ఎక్కువ గెలిచిరా అంటున్నాడు. సర్వేలు మొత్తం వాళ్ళకే చూపించినాయి. సర్వేలు మరి టీఆర్ఎస్ వాళ్ళు మాకే ఎక్కువ చూపినాయి అంటున్నారు. టీఆర్ఎస్ లేరు, బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, మొత్తం గెలిచింది బీసీలు. బీసీ వాదంతో జనరల్ స్థానాల్లో కొట్టుకొచ్చారు, పార్టీ వాదంతో కాదు అక్కడ. రెండోది ముఖ్యమంత్రికి అర్థమైంది, వాయబ్బో సర్పంచ్ ఎలక్షన్లో కన్నులొట్ట పోయింది, మనం ఎంపీడీసీ జెడ్పీడీసీకి ఎంబడే పెడితే నాశనం అవుతాం, ఇక వద్దురా నాయన 42% మనం టైంపాస్ చేసి అధికారంలోకి వచ్చినాం, మనకి ఇవ్వాలని ఇష్టం లేదు, ఆ కోటాని ఈ కోటాని జీవో అని ఆర్డినెన్స్ అని రాష్ట్రపతితో బిల్లు ఉందని, ఆర్డినెన్స్ బిల్లు గవర్నర్ తోటి ఉందని, కేంద్రం ఒప్పుతలేదని ఎన్ని దినాలు మాయ మాటలు చెప్తాం. ఎంపీడీ జెడ్పీసీ పెడితే గుండు సున్న పెట్టి కొడితే తొక్కితే అదలా పాతాలని కోతామని ముఖ్యమంత్రి బెదురుకొని ఎంపీడీ జెడ్పీటీసీ ఎన్నికలను ఆపి సర్పంచ్ ఎలక్షన్ పార్టీ గుర్తు కాదు కదా, అన్నీ మాయని చెప్పుకుంటారు. ఇప్పుడుంది ముందుంది ముసళ్ళ పండుగ, టౌన్లలో కూడా ప్రజలు చైతన్యవంతమయ్యారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఈజీ ఏం కాదు, కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు వచ్చే సినిమా లేదు, అట్లా అని బీజేపీకి మొత్తం వస్తాయని లేదు, టీఆర్ఎస్కి వస్తాయని లేదు. చిగుళ్ళు పగుళ్ళు అయితే ఇండిపెండెంట్లు చాలామంది గెలుస్తారు, జనరల్ స్థానాల్లో మొత్తం అగ్రకులాలకు బోడగుండు కొట్టేస్తారు బీసీలు. బాగానే కలలు అంటున్నారు. ఒకసారి
మీరు చెప్పిన కథ ప్రకారం మాత్రం 42% అనేది మొత్తం డ్రామా. ముఖ్యమంత్రి డ్రామా ఆడిండు. డ్రామాలో మీరు బాధితులయ్యారు. బాధ్యతలు ఏం కాలే, కొట్టుకొచ్చినాం, తొక్కి నారా తీసినాం. ఇప్పుడు ఎలక్షన్లో కూడా తొక్కి నారా తీస్తే ఆ యొక్క రాజకీయ పార్టీలు ఇంకో లెక్క ప్రవర్తించేది. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మిమ్మల్ని గదే లెక్కలు చేస్తారు సార్. వాళ్ళేదో అధికారం కోసం కామారెడ్డి నియోజకవర్గంలో సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రులు ఏదో బీసీలు డిక్లేర్ చేసి మోసం చేశారు. రాహుల్ గాంధీ కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మోసం చేసిన బీసీలో. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో మాట్లాడేవాళ్ళు కదా, మాట్లాడలే. కేసీఆర్ బీసీలకు తమిళనాడు తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు 67% రిజర్వేషన్ ఇస్తానని గప్పాలు కొట్టాడు కేసీఆర్. అమలు చేయలే. కేసీఆర్ నేడ కూర్చోబెట్టారు బీసీలు, పామ్ హౌస్లో కూర్చోబెట్టారు. బీసీలు మాత్రమే కూర్చోబెట్టారా? బీసీలే మెజార్టీ ప్రజలు బీసీలమండి. ఈ ప్రజాస్వామ్య నిర్మాతలం మేమే. ఈ ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా కీలకమైన ఓట్లు బీసీలయే. ఇంకా పామ్ హౌస్కి వెళ్ళి ప్రజాస్వామ్య నిర్మాతలకు ప్రజాప్రతినిధులు అయ్యే అర్హత లేదు. ఎందుకు లేదండి? ఉండుంటే ఎప్పుడో అవుతున్నామండి. 28 మాదే, 28 మాదే. ఏమన్నా 28 రాజేంద్ర, మీ బండి సంజయ్ ఎక్కడ పోయిండు, మీ మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడ పోయిండు, పార్టీలతోటి కుమ్మక్కై పార్టీలకు మహేష్ కుమార్ గౌడ్ మొత్తం సంకనాగిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళంతా బీసీ బిడ్డలే. వాళ్ళు లోపల రగిలిపోతా ఉన్నారు. ఎందుకు కొట్లాడతారండి? లోపల రగిలిపోతా ఉన్నారు సార్. ఉద్యమాలకు ఉప్పందిస్తున్నారు వాళ్ళు. ఉప్పందిస్తారు వాళ్ళు. ఉప్పందిస్తారు. రేపు రాబో రోజుల్లో 2027లో వాళ్ళు ఇంటర్నల్గా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. 33 జిల్లాల్లో బీసీ శంకరావానికి నడిపేది ఎవడన్నా కావచ్చు. కానీ ఎంకుండి నడిపేయడానికి ఈ బీసీ ప్రజాప్రతినిధులు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కావచ్చు, మన ఈటెల రాజేంద్ర, వీళ్ళంతా నిఖార్సైన బీసీవాదులు అండి. రాజకీయం చేయాలనుకున్నప్పుడు బీసీలో రాజకీయ పార్టీ లేదు కాబట్టి ఒక పార్టీని ఎన్నుకున్నారు, వాళ్ళ వ్యవస్థలు నడుస్తున్నారు. కానీ ఒక పార్టీలో ఉన్నంత మాత్రాన వాళ్ళ బానిసలు కాదండి, తిరగబడతా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా 42% రిజర్వేషన్ ఇచ్చినాక ఎన్నికలు చేయాలని బాగా పోరాడండి పార్టీలో ఉండి కూడా. దాంట్లో ఏముందంటే బీసీ వాదం వినిపిస్తున్నారు వాళ్ళు. జై కాంగ్రెస్ అన్నాడు తర్వాత. ఎవరు అంటే పార్టీలు ఉన్నాడు కదండి. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లోనే ఉన్నాడు ఆయన. అదే నేను కూడా ఆయన గలం ఇప్పిండు జై కాంగ్రెస్ అన్నాడు. కానీ ఎంత మార్పు వచ్చింది కాంగ్రెస్లో కూడా అంటే, ఎంత స్వేచ్ఛ వచ్చిందంటే, మొన్న 2023లో జరిగిన ఎన్నికలకు ముందు గాంధీ భవన్నే ముట్టడించడానికి తయారయ్యారు బీసీలు మొత్తం. మాకు 60% సీట్లు కావాలని. కాంగ్రెస్లో ఉన్న మాజీ ప్రజాప్రతినిధులంతా, టికెట్ ఆశించిన ఆశావాదులంతా. ఎక్కడ కాంగ్రెస్లో కూడా బీసీలో చైతన్యం వచ్చింది. బీఆర్ఎస్లో వచ్చింది. బీఆర్ఎస్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కేసీఆర్ను తోసిరాజు అని చెప్పి ఆయన బీసీల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నాడు. రేపు నువ్వు ఈ కేసీఆర్ది లేదు, రేవంత్ పటేల్ది లేదు. శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళ కుల సంఘ నాయకులు మాట్లాడే పరిస్థితి రానియకుండా ఆయన అధికారంలో ఉన్న రోజులు ఆయన కాళ్ళ కింద తొక్కినట్టు కూడా పెట్టిండు. మరి దాన్ని ఏమనాలి? ఎప్పుడు మరి అగ్రకులాలు ఎట్లా అధికారంలోకి వచ్చినాయడా? ఏడా? మీ మహబూబ్ నగర్ జిల్లాలో. మహబూబ్ నగర్లో ఎవడు ఎక్కడున్నా కూడా ఏకచక్రం తిప్పాను శ్రీనివాస్ గౌడ్. రెడ్డిలను గిడ్డీలను మొత్తం రాజకీయంగా అణిచివేసేసింది అక్కడ. మరి రెడ్డి సామాజిక వర్గం ఈ రోజు అధికారం ఎలా చేపట్టింది? మాయ మాటలతోనా, బోలపుచ్చు మాటలతోనా. 10,000 ఇంటర్ పాస్ అయితే 50,000, డిగ్రీ పాస్ అయితే 70,000, ఇక పీజీ పాస్ అయితే 1,00,000, ఆడపిల్లలకు స్కూటీలు, మగపిల్లకు ల్యాప్టాప్లు, అవలాకలకు పింఛను పెంచుతాం. ఇవన్నీ ఇప్పుడు ఆయన మాటలే. బీఆర్ఎస్ మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు? మీరు. బీఆర్ఎస్ మాటలు ఎందుకు ముఖ్యమంత్రి ప్రచారం చేయలేదు? అది మరి కేసీఆర్ కూడా అవన్నీ ప్రచారాలు, అవన్నీ మేనిఫెస్టోలు అవి కూడా ఉన్నాయి. వాళ్ళవి లేకుండానా? కేసీఆర్ బొండగోయనే ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారు. మళ్ళీ నువ్వు మాట్లాడతావేమో. ఆయన బొండగోయ మాటల కీరోడు. కేసీఆర్ బీసీలను మోసం చేసిండు. ఆ మేనిఫెస్టో కరెక్ట్, కాంగ్రెస్ మేనిఫెస్టో కరెక్ట్. ఆ టైంలో అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. వీడేమో చెప్పే వరకు నమ్మిర్రు. గ్రామీణ స్థాయిలో అమలాకలు ఏం చేశారంటే, బస్సు ఫ్రీ అంట, ఇంకేమో 2,500 ఇస్తారంట మహిళలకు, ఇవే పిరి అవి పిరి అని బోలపుచ్చి నమ్మిండ్రు. మా చూసి మారేడుకాయ చేసి మోసం చేసాను. ఈ 2 సంవత్సరాలు స్టార్ట్ అవుతాయి.
ఏవి అది ఏమంటారు ఈ యొక్క గవర్నమెంట్ టైం అయిపోయే లోపల అంటే నువ్వు ఏదో ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడుతున్నారు, మీరు ఏదో కాంగ్రెస్ ప్రతినిధిగా మీరు మాట్లాడుతున్నారు, మీడియా ప్రతినిధిగా మాట్లాడండి. ఏదండి మీరు మీడియా ప్రతినిధిగా మాట్లాడండి. అదే మాట్లాడుతున్నా. రేపు బీజేపీకి 4 సీట్లు రావిడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 8 అసెంబ్లీ 8 పార్లమెంట్ వచ్చినాయి కదా, 1-2 పార్లమెంట్ 1-2 దాటి రావు, అసెంబ్లీ ఒకటే వస్తే వస్తుంది. ఇక టీఆర్ఎస్కు మన 39 వచ్చినాయి పార్టీ నుంచి చెప్పేదేనండి. కృష్ణయ్య ఉన్నాడండి. బీఆర్ఎస్కు మన 39 వచ్చినాయి, 9కి పరిమితం అయితే 9కే పరిమితం అయితే మళ్ళీ పార్లమెంట్ గుడుసున్నా. కాంగ్రెస్ 1-2 పార్లమెంట్ వస్తాయి, 4-5 అసెంబ్లీ సీట్లు వస్తాయి. మీ బీసీలో అంత దమ్మున లీడర్. అరే ఏం మాట్లాడుతున్నావు సార్ మీరు? చెప్తున్నా చూడు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 2028 ఎన్నికల్లో సింగిల్ డిజిట్ 10 సీట్లు కూడా ఏది తెచ్చుకోదు. ఈ ఉద్యమము, ఈ తిరుగుబాటు మాటల్లో కాకుండా చేతల్లో చూపించి అధికారం చేపట్టి బీసీ ముఖ్యమంత్రిని దమ్ముంటే చేసి చూపియండి, మేము చూస్తాం. ఆర్ కృష్ణయ్య గారు 2028 తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఏ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లు రావు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 18 నుంచి బీసీల శకం మొదలైంది. దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఆల్రెడీ ఆపిన ఉన్నారు కానీ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వర్షన్ ఏంటంటే నేటి రాజకీయ పార్టీలు ఈ యొక్క కేసుల వ్యవహారంతో టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారు. దానిలో మీరు ఎప్పుడేం మాట్లాడారా? ఇక చూడండి, మీడియా వాళ్ళదే, అగ్రకులాలదే, వాళ్ళ అగ్రకుల పార్టీ వాళ్ళే, ఈ పార్టీ వాళ్ళ అగ్రకులం వాళ్ళే. పొడుస అన్నాడు, పొడుస అంట, సంత అన్నాడు, సంబరాడు. ఆయన మీరు ఈయన మీద దుమ్మెత్తు పోసి జనాలు అభివృద్ధి గురించి ప్రశ్నించకుండా జనాలను చూసి మారడికాయ చేసి డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారు. రాష్ట్రంలో నడుస్తున్నది డైవర్ట్ పాలిటిక్స్. నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఫోన్ ట్యాంపరింగ్ ఇన్ని దినాలు పడుతుందా చర్చ చేయడానికి? కేసీఆర్ చేసిన అవినీతిని ఎండగట్టడానికి ఇన్ని రోజులు పడుతుందా? కేటీఆర్ను, హరీష్ రావు ఏమైనా తప్పులు చేస్తే జైలు కండి, ఇన్ని తప్పులు ఎందుకు? ప్రజాస్వామ్యంలో వాళ్ళ పుడింగులా కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళేమన్నా అవతార పురుషులు ఏం కాదుగా. వాళ్ళు కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులే కదా. వాళ్ళు తప్పు చేసే చట్టాలు వాళ్ళకి అతీతంగా ఉంటాయి. ఏందంటే వాళ్ళు తప్పు చేసిర్రు సార్, చెప్పేది అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చేసిర్రు, అధికారంలో వీళ్ళు ఉండరు, వీళ్ళు తప్పు చేస్తున్నారు. ఏందంటే ప్రభుత్వం అభివృద్ధిని అటకెక్కించింది అని ఆలోచన చేస్తారేమో, వ్యతిరేకత సాగిన భయానికి తుంపివో అంపివో తుమ్లాడో అమ్లాడో అన్నట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళు తప్పు చేసేది ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తూనే ఉన్నారు. మీరు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ప్రేక్షక పాత్ర కాదు సార్, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నంత డంచికే. డంచిక్ అని చెప్పేసి మీరు ఎందుకు మాట్లాడలేకపోతే సార్? మేము ప్రజా సంఘాలు, మాకు పరిధి ఉంటుంది. ప్రజల కోసం సార్, ప్రజల కోసమే, ప్రజల హక్కుల కోసమే చెప్తున్నా కదా సార్. త్వరలో ఈ రథసప్తం నుంచి సూర్యుడు ఎట్లయితే నూతన ఉత్తేజంతోన 7 గుర్రాల రథంతో బయటికి వెళ్తాడో, రథసప్తమి రోజు మరుసటి రోజు నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం ఈటెక్కుతుంది. సూర్యుడైతే రథసప్తం నాడు ఈ చలిని పాదలి ఈటెట్లెక్కిస్తాడో, సూర్యుడు వేడిగా ఎలా తయారవుతాడో బీసీ ఉద్యమం కూడా మళ్ళీ రాజుకుంటుంది. ఆగదండి, ఇది ఆరండి మంటలు. ఈ యొక్క స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల టైం మొత్తము ఆల్మోస్ట్ ఇదే టైం పాస్ చేస్తారు. ఎవరు చేస్తారు టైం పాస్? ఎవరు చేస్తారు? మళ్ళీ ఎన్నికల టైం వరకు ఎవరండి టైం పాస్ చేసేది? ఎన్నికల టైం వరకు మళ్ళీ అదే పార్టీలు ప్రభుత్వాలు ఫామ్ చేసే దిశగా వాళ్ళకు మీరు మద్దతు ఇస్తారు. ఏ రాజకీయ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లు రావని ఇంతకుముందే చెప్పిన. మళ్ళీ ఎందుకండి మీరు మళ్ళీ దాన్ని మళ్ళీ సింగిల్ డిజిట్ వచ్చే వాళ్ళు పోరాటం చేసలేరు కదా. అదొకటి నాకు చిన్నగా ఎలా జరుగుతుంది అనేది కార్యరూపం చెప్పట్లా సార్. మీరు స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నారు, బయటికి వెళ్ళండి సార్. మాది మీడియా 24 బయటికి వెళ్ళండి. మీరు మీ మీడియా ఏమైందంటే సార్, మీరు మీ మీడియా దూరని కారడవిలో కూడా మా మీడియా దూరుతారు సార్, కానీ చూస్తుంది సార్. కాబట్టి మాకు కనిపించని మాటనే మేము చెప్తున్నాం. మీ మీడియా ప్రజా సమస్యలను ప్రభుత్వంతో తీసుకుపోవడం వల్ల కీలక పాత్ర వహించాలి. మీ మీడియా ఎప్పుడు మంత్రులు ఇంకా ప్రభుత్వ చీఫ్ విప్లు ఇంకా ముఖ్యమంత్రి ఇంకెందుకు అంట కాగుతుంది? ఇప్పుడు
అదే మీ మీడియా ఇదే ఇన్ని మైకులు వేసుకొని వాళ్ళతో ఉంటారా? ఆడ మాకు బోర్ కొడుతుంది, మీరు మాట్లాడితే మీ ముందర మైకులు పెడతాం. ఏడ పెడుతున్నారండి స్వామి, అసలు అపాయింట్మెంటే లేకుండా అయిపోయింది మీడియాదే. అపాయింట్మెంట్ కాదు, మీరు మాట్లాడితే మేము చేస్తాం, మీరు మాట్లాడరు, ఉద్యమాలు చేయరు, ఉద్యమాలు తీసుకుపోయి అంటే మేము ఉద్యమాలు చేయరని మీరు అంటారు, మా ఉద్యమాలను మీరు చూపిస్తుర్రా, వెలుగులోకి తీసుకొస్తుర్రా? వెలుగులోకి తీసుకురా, ఎక్కడ తెస్తారు? వెలుగులోకి తీసుకొచ్చేటంతా చెయ్యాలి. ఎక్కడ చేస్తారు సార్? గతంలో ప్రియాంక రెడ్డి, మానస యాదవ్, టేక్ లక్ష్మి మీద ఒకటే వారంలో అత్యాచారం జరిగితే మీడియా ఎవరి వైపు ఫోకస్ చేసిందండి? ఇప్పుడు ప్రియాంక రెడ్డి మీద చేసింది అని చెప్పి అంటే ప్రియాంక రెడ్డికి జరగవచ్చా? జరగకూడదండి. కానీ ఇతరులను ఎందుకు చిన్న చూపు చూసిందండి మీడియా? ఇతరులకు మీడియా ఎందుకు చిన్న చూపు చూపిస్తుంది? ఏడ ప్రచారం చేసింది? వాళ్ళని చూపించకపోతే మీకు ఎట్లా తెలుస్తాయండి? మీకు ఎట్లా తెలుస్తాయి? మాకెట్లా తెలుస్తాయి? యాన్నో ఇంత మూలకేసారు సార్, దీన్ని అట్టడుకు తొక్కి పడేసారు. మీడియా, రాజకీయం, కార్పొరేట్ వ్యవస్థ కించపరుస్తున్నారు. కించపరుస్తలేదు సార్. మీడియా కార్పొరేట్ శక్తిలో కొమ్ముగాస్తుందా అంటున్నా. మేమేం కొమ్ము కాసలేండి, మేము కొమ్ము కాసేట మరి కొమ్ముగా అయిపోతే సార్, కొమ్ముగా అయిపోతే ఒక ఎమ్మెల్యే బాత్రూంలో ఎమ్మెల్యే ముత్తాత బాత్రూంలో దారి పడితే ఎందుకు? కొమ్ము కాసేటోళ్ళం అయితే మీ ఉద్యమం గురించి ఇన్ని మాటలు మేము మాట్లాడాం. మీరు ఉండొచ్చు, T9 న్యూస్ మీరు ఉండొచ్చు ఒక మీడియా, అన్ని మీడియాలు T9 న్యూస్ ఒక మీడియా సార్. గురిగిందా కింద నలిపి పెరుగుతలేదు, ఎరుపు మీద ఎరుపే చూపిస్తుంది. కానీ ఈ రోజు మీడియా గనక స్వచ్ఛందంగా సార్, స్వచ్ఛందంగా మీడియా పనిచేయగలిగితే, అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, స్వచ్ఛందంగా మెజార్టీ ప్రజల ఆకాంక్షను మీరు వెలుగులోకి తేగలిగితే రాజ్యాధికారం నల్లేరు మీద నడకండి. సరే, మీరన్నదే మంచి మాట, సంతోషం, దాన్ని మేము ఆహ్వానిస్తాం. ఇప్పుడు బీసీ జాగృతి సేన ఏపీ తెలంగాణ రెండో నడుస్తుందా? ఇప్పుడు ఇది మనం గతంలో నేను చెప్పిన, ఇది మళ్ళీ బ్రాంచ్ చేసుకున్నాం కాబట్టి మా మిత్రుడి ద్వారా త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్మాణం జరగబోతోంది. ఈ రథసప్తం తర్వాత అదే గతంలో ఉన్న సంస్థ అన్ని కమిటీలు రద్దు చేసినాం, ఆ పాత వాసన వద్దనుకున్నాం. నూతన కమిటీలు ఆవిర్భావం జరిగినాయి. ఈ రథసప్తం నుంచి ప్రక్షాళన చేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు వస్తాయి కదా, స్థానిక ఎన్నికలు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చిత్తూరు, కడప, విజయవాడ, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఏరియాలు, ఈ 3 జిల్లాల్లో త్వరలోనే ముందు చిత్తూరులో కూడా కమిటీ వేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అక్కడ కూడా ఉన్న 25 జిల్లాల్లో కమిటీలు వేస్తాం. ఎందుకంటే ఉద్యమం ఒక పీక్ స్థాయికి వచ్చిందండి. ఆర్ కృష్ణయ్య గారు అందరికీ కేంద్ర బిందువు. ఆర్ కృష్ణ అక్కడ ఆల్రెడీ ఏపీ నుంచే ఏపీ నుంచి ఉన్న రాజ్యసభ సభ్యుడు. అవునండి, టీఎస్ నుంచి ఉన్న. ఏం చేయరు ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. అసలు ఆంధ్రప్రదేశ్ ఉద్యమాలు నివురుగప్పిన నిప్పండి. మీకు త్వరలోనే అది కూడా మీకు చూపిస్తారు. మీరు కూడా ఇక్కడ బ్రాంచ్ తెరిచినామంటారు కదా, అక్కడ మీరు కూడా కవరేజ్ చేస్తారు, మీ ఛానల్ కూడా కవరేజ్ చేస్తుంది. రాసుకోండి. నివురుగప్పిన నిప్పులాక మీరందరినీ చేతులు వచ్చి జోడించి ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా దయచేసి మీరు ఉద్యమాలు బయటికి రండి. మా ఉద్యమాలు కనిపించాలంటే మీరు బయటికి రండి. నేను మాటిస్తా. ఓకే అండి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, శాటిలైట్ అందరినీ తీసుకొస్తారా మీరు? కీ పేపర్ అందరిని బయటికి తీసుకొస్తారా? యూట్యూబ్, అన్ని మీడియా సంస్థలు మీ ఉద్యమము మీ కరెక్ట్ అయితే, జెన్యూన్ అయితే మేము ముందు. అవును సార్, మొన్న 400 మందితో నా మీటింగ్ పెడితే మేము నారాయణపేటలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీది. మరి 20 మందిని వేస్తారా అండి మీడియాలో? 20 మందిని చూపించారండి మీడియాలో. 20 మందిది ఒక ఫ్రంట్ ఫోటో ఒకటి తీసి 20 మందితోటి చేసినట్టుగా మీడియాలో వచ్చింది. మరి ఎందుకు ఇంత పక్షపాతం ఉంది? 400 మంది వచ్చిండ్రా? అవును. మీరు 20 మందిని ఎట్లా చూపిస్తారు? 400 మంది కనిపించలేరా? అరే కనిపించడుగా సార్. ఇప్పుడు మెయిన్గా స్ట్రీమ్లో ఉంటారు కదా, హార్డ్ వర్క్ బ్లర్ చేసి పడేసి బ్యాక్. బ్లర్ ఎందుకు చేస్తారు? ఏంది అన్యాయం? ఏ పేపర్ చేసింది? అన్ని సార్, అన్ని ఛానల్లో పేపర్లు పిలిచినాం. నవ్వుతారు సార్ మీరు. మళ్ళీ మీడియా మీద వచ్చి పడ్డారు మీకు శాత. సార్ నేనేం చెప్తున్నాను, మీరు కళ్ళకు గంతలు కట్టుకున్నారు మీడియా వాళ్ళు, బయటికి రండి. బీసీ ఉద్యమం కనిపిస్తా అంటున్నారు. మేము కళ్ళకు గంటలు కట్టుకున్నామని మీరు అంటున్నారు, కానీ న్యాయపక్షాన్ని నిలబడ్డామని మేము అంటున్నారు. అంటే మీరెవరు? బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఉంటే. వినండి, మీరు కోమానిద్రలు ఉన్నారని అంటున్నా. కోమానిద్రలో ఉంటే ముఖ్యమంత్రికి ఉత్సవాడేటంత ఉద్యమాలు ఎట్లా జరుగుతాయండి? మరి ఎవరు చేసిరండి? సరే, మొత్తానికి బీసీ జాగృతి సేన ఈ స్థానిక ఎన్నికల్లో ఏం చేయబోతుంది? ఇప్పుడు సార్ ఇదే, మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా అన్ని జనరల్ స్థానాల్లో
పార్టీలకు అతీతంగా మా బీసీలను గెలిపిస్తాం. గెలుస్తారు. ఎక్కడెక్కడ స్థానికంగా ఎక్కడెక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నా అక్కడ మా సంక్షేమ సంఘాలు కావచ్చు, జాగృతి సంఘాలు కావచ్చు, మా యువజన సంఘాలు కావచ్చు, మొత్తం అక్కడ ముందుండి నడిపిస్తారు జనరల్ స్థానాల్లో. బీసీలు పోటీ పడుతూనే ఎవడోడు బీసీ గెలుస్తాడు. దాంట్లో మేము ఏలు పెట్టాల్సిన అవసరం లేదు. బీసీ రిజర్వేషన్ల కాడ మా ఎస్సీ రిజర్వేషన్ల కాడ వాళ్ళే కొట్టాడతారు, ఎస్టీ కాడ వాళ్ళే కొట్టాడతారు. జనరల్ స్థానాల కాడ మాత్రం కళ్ళు కాయలు కాసి నిద్ర కాసి గెలిపిస్తాం మా వాళ్ళు. సర్పంచ్ ఎన్నికల్లో మీరు కూడా పోటీ చేసినట్టు? అవును. నిజమేనా? చేసిన. గెలిచారా ఓడిపోయారా? ఓడిపోయారు. ఎందుకు? డబ్బు ప్రభావం వల్ల. డబ్బు ప్రభావం కంటే కూడా బాధాకరమైన విషయం ఏంటంటే నేను ఓడిపోయిన దాంట్లో మా ఎస్సీలు దుష్ప్రచారం చేశారు. ఆయన కులపిచ్చి ఇప్పుడు బీసీ అంటాడని ఎస్సీలు ఓటు చేశారు. క్రిస్టియన్లు వాళ్ళు ఒకటి క్రియేట్ చేశారు. ఇంతే. ఆడ నా సాటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూలి ఆశయం కోసం కొట్లాడే నన్ను మా ఎస్సీ సోదరులే తప్పుగా క్రియేట్ చేశారు. ఆడ ఎంతమంది ఉంటుంది ఓటు బ్యాంక్ మీ బీసీలో? అది మాదే మొత్తం మాట 6 మంది నిలబడితే జనరల్ రెడ్డిలు రాలే. 6 మందిలో 3 ఎస్సీలు ఉన్నారు. ఎస్సీలో ఒక ఆయనకు 42, ఒక ఆయనకు 5, ఒక ఆయనకు 6 వచ్చినాయి. మొత్తం బీసీల మీదనే నడిచిందాడ. బీసీలు ఇప్పుడు అయినా సర్పంచ్ ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు? గౌడ్. బీసీనే. సో వాళ్ళకి మీరు మద్దతు ఇస్తుంటారా? 100% కదా. అంటే ఎలక్షన్ అంటే ఎవరికి వారు పోటీ. తర్వాత అందరం ఒకటే. ఎస్సీలకైనా మద్దతు ఇస్తాం, ఎస్టీలకైనా మద్దతు ఇస్తాం, మన అనగారిన కులాలకు అందరికి మద్దతు ఇస్తాం. అగ్రకుల పేదలు కూడా నిజాయితీ ఉన్న వాళ్ళకు కూడా మద్దతు ఇస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ కాదు, అగ్రకుల పేదలకు కూడా వాళ్ళ హక్కుల కోసం బాసుగా నిలబడతాం కదండి. కొంతమంది మీకు వ్యతిరేకంగా ఒక వివక్ష చూపించినట్టుగా కొన్ని రూమర్స్, ఒక ఎలిగేషన్స్ సంథింగ్ చేస్తే మీరు దానికి కొంచెం నిరుత్సాహపడ్డారు. మీ కార్యరూపం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? మరి నెక్స్ట్ స్టెప్ అంటే నా సేవ. నేను ఎప్పుడైనా సేవ చేస్తాను. నా సేవ ఆపేది ఏం లేదుగా, మొదలుకి వెళ్ళిపోతూనే ఉంటుంది. కాకపోతే అక్కడ బాధపడేది ఏంటంటే నేను సొంత ఇంట్లో ఎవరి కోసం అయితే కష్టపడుతున్నాం వాళ్ళు దుష్ప్రచారం చేయడం బాధ అనిపించింది. అంతే. గెలిపోవడం సహజంగానే. నా కాన్సెప్ట్ ఏంటంటే బహుజన కాన్సెప్ట్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాన్సెప్ట్. అయితే వాళ్ళే నా మీద దుష్ప్రచారం చేయడం, వాళ్ళకి నా గురించి తెలిసి కూడా, ఎందుకంటే దాని ఇంకా వేరే కొన్ని రాజకీయ సీకటి కోణాలు ఉంటాయి, వదిలేద్దాం. మొత్తానికి డబ్బు గెలిచింది. అక్కడ డబ్బు గెలిచింది. బీసీ గెలిచిండు. డబ్బు గెలిచింది. బీసీ గెలిచిండు. అంతే. సంతోషం. మంచి మాట. బీసీ గెలిచిండు. ఫస్ట్ మాట మాట్లాడింది కూడా అదే పాయింట్ అని చెప్తున్నా. బీసీ గెలిచిండు. సంతోషం. మంచి మాట. సరే, ఇక ముందనైనా మీరు ఈ యొక్క సామాజిక వర్గంలో ఈ యొక్క బీసీ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న, విపక్షాలు ప్రతిపక్షాలు చేస్తున్న ఈ యొక్క రాజకీయాలను మీరు ఎండగట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇకనైనా ఈ కోమానద్రి నుంచి లేచి మీ బీసీ గలాలు, మీ బీసీ నేతలు కలం కట్టి నడుం బిగించి పిడికిలి బిగించి పోరాటాలని చెప్పేసి T9 న్యూస్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక మేము కూడా సీఎం కుర్చీ కింద మంట పెట్టే ఆలోచనలోనే ఉన్నామే, వదిలిపెట్టేది ఏం లేదు. సంతోషం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.